హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ టమాటో రైస్. దానికి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయ, లవంగ, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, ధనియా పౌడర్, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, తగినంత నూనె, టమాటా 6 కిలో టమాటాలండి, హాఫ్ పీసెస్ హాఫ్ గ్రైండ్ చేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు అండి. తగినంత నూనె వేసుకుందామండి. తర్వాత మసాలా సరుకులు వేసుకుందాము. ఫస్ట్ అల్లం కూడా వేసుకుంటారండి కొంతమంది. అల్లం వేస్తే కొంచెం అడుగంటుతుంది కదా, కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. మసాలా సరుకులు వేసేసుకుందాం. అన్నీ కలుపుకుందామండి. ఉల్లిపాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఒకేసారి వేసేయచ్చు. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. కొంచెం నూనె సరిపోవట్లేదని కొంచెం నూనె వేస్తున్నానండి. కొంచెం నూనె తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారండి. చూసుకోవాలి. నేను సరిపోలేదని కొంచెం వేసాను. కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. కొంచెం మంచిగా మగ్గే వరకు కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుని టమాటా పీసెస్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. అవి వేసుకుని కొంచెం కలుపుకోవాలి. కొంచెం కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి. కొంతమంది పీసెస్గా కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు, ఇలాగ కూడా చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ పీసెస్ చేసుకున్నాను, హాఫ్ కొంచెం కచ్చాబచ్చా గ్రైండ్ చేసుకున్నాను. మంచిగా కలపాలండి. కొంచెం సాల్ట్ మగ్గటానికి కొంచెం అండి సాల్ట్ వేయాలి. వేసుకుని మంచిగా కలపాలి. మంచిగా కలపాలి. మంచిగా సిమ్లో పెట్టుకుంటే మంచిగా మగ్గుతుందండి. కొంచెం పీసెస్ అయ్యి కనిపించకుండా అంత మంచిగా మగ్గు పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుందాం. తీసుకుని కలుపుకోవాలండి. కొంచెం అడుగంటుతుంది, చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. కొంచెం వాటర్ వస్తుంది, అది కూడా వేసేసుకోవాలి. వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వస్తుంది కదా, టమాటా కదా, అది మంచిగా కలుపుకుంటే ఆ వాటర్లో మంచిగా మగ్గిపోయేటట్టు చూసుకోవాలి. మంచిగా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకున్నాం, మూత పెట్టేసాం. మళ్ళీ తీసి కలుపుకుంటున్నామండి. కలుపుకున్నాము. మంచిగా మగ్గనిద్దామండి. మంచిగా మగ్గితే, ఎంత మంచిగా మగ్గితే, కొంతమంది పీసెస్లా ఉంటే ఇష్టపడరు. కొంతమంది మొత్తం కూడా గ్రైండ్ చేసుకుంటారండి, అలా కూడా వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం అలా హాఫ్ ఇలా హాఫ్ చేసుకున్నాను. మంచిగా కలుపుకుంటూ ఉంటే అది మెత్తగా అయిపోతాయి. కలుపుతుంటూ ఉంటాయి కూడా టేస్ట్ వస్తుందండి. మీరు చేసి చూడండి. నూనె తేరింది కదా, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బియ్యం, 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నాం కదండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను.
అవి వేసేసుకుంటున్నాను. బిర్యానీ రైస్ అయినా వేసుకోవచ్చు, మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు అండి, ఏదైనా వేసుకోవచ్చు, ఇష్టం, ఏదైనా బాగుంటుంది. వేసేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని కలిసింది నీళ్ళు పోసేద్దాం అనుకోకుండా మంచిగా కొంచెంసేపు ఉంచాలండి. సిమ్లో పెట్టుకుని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుని ఉండాలి. బాగుంటుంది, బాగా కలుస్తుందండి. గ్రేవీ అనేది రైస్కి బాగా పడుతుంది. వెంటనే నీళ్ళు పోసేస్తే వేరేలాగా ఉంటుంది, సప్పగా అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా కొంచెం చూసుకుంటూ రైస్ వేసిన తర్వాత కలుపుకుంటూ కొంచెంసేపు ఉంచుకుంటే ఆ గ్రేవీ అనేది రైస్కి పట్టి మంచిగా ఉంటుంది. బాగా కలిసింది కదా, గ్రేవీ మంచిగా పట్టిందండి రైస్కి. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. మంచిగా కలుపుకుందాం. నేను రైస్ కుక్కర్ గిన్నెలో వేసేసుకుంటున్నానండి. కొంతమంది ఇలా కూడా వండుకుంటారు, స్టవ్ మీద కూడా వండుకుంటారు. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా కూడా వండుకుంటారండి, అలాగా కూడా వండుకుంటారు. ఏంటంటే రైస్ కుక్కర్లో వేసుకుంటే మనం 1-2 సార్లు చూస్తే సరిపోతుంది. స్టవ్ మీద వండుకుంటే చూస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగంటేస్తుందేమో, వాటర్ అయిపోతున్నాయా అని చూసుకుంటూ ఉండాలి. ఇలా అనుకోండి, స్విచ్ చేసేస్తే దానికి అది ఉడుకుతుంది. ఒక 2 టైమ్స్ అట్లా చూస్తే సరిపోతుంది. ఇష్టం, ఇలా వండుకుంటారు, అలా వండుకుంటారండి. ఎవరికి ఏది ఈజీ అనిపిస్తే అలా వండుకుంటారు కదా. ఒకసారి చూసుకుందాం. ఉడుకుతుందండి, ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక్కసారి తీసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందామండి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, ఇష్టం. ఇంకా పుదీనా కూడా వేసుకుంటారు, కానీ పుదీనా వేసుకుంటే బగారా రైస్ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు నేను టమాటా రైస్లో కొంచెం వేయనండి, స్కిప్ చేస్తాను. ఇది టమాటా రైస్ కదా, అలానే ఉంటే బాగుంటుంది అన్నట్టు వేరే ఇంకా పుదీనా వేయనండి, ఇట్లనే చేస్తాను. అయిపోయిందండి రైస్, అయిపోయింది. లాస్ట్లో నెయ్యి వేస్తానండి, ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చండి, బాగుంటుంది. తాలింపులో కంటే ఇలా వేస్తే ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు. అది మంచి నెయ్యి ఇది ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకుని కలిపేసుకోవాలండి. కలుపుకుంటే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది. తాలింపులో కంటే లాస్ట్లో వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు. మనకి ఏం చెయ్యాలో తెలియనప్పుడు టమాటాలు ఉంటే సరిపోతాయండి. నేను సింపుల్గా రైస్ చేసేసుకోవచ్చు, బాగుంటుందండి. నాది కొత్త ఛానల్ అండి, చామోస్ కిచెన్. సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.